చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగలిగేవాడా? రోడ్ల మీద తిరగలిగేవాడా? ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి. నేను కూడా ఆయనతో విభేదించాను. నన్నేమో ఆపలేదు, ఎక్కడ అంటే పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదు, నాకు ఎక్కడ పర్మిషన్ డినై చేయలేదు. అందుకే నాకు ఆయనంటే గౌరవం. తెలుగుదేశం నాయకులు నన్ను తిట్టినంతగా ఇంకెవరు తిట్టలేదు. మీ అందరికీ తెలుసు తెలుగుదేశం నాయకులు ఏం చేశారో తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టినంతగా తెలుగుదేశం నాయకులు నేను నటుడిగా ఉన్నప్పుడు నన్నంట పరిటాల రవి అనే ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించాడంట. దాని మీద వాళ్ళ కథలు ఇలా అవమానం చేశారు నన్ను. ఎన్ని చేసినా నేను ఎన్ని అవమానాలు పడ్డా తెలుగుదేశం నాయకుల వల్ల నేను అన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనం కోసం వాళ్ళు సపోర్ట్ చేశాను. ఎన్ని అభాండాలు వేసినా ఒక సపోర్ట్ చేసిన తర్వాత 9 నెలలు ఇంట్లో నా పాటికి నేను కామ్గా పని చేసుకుంటూ సమస్యలు మాట్లాడుతూ ఉంటే 9 నెలలు అడ్డగోలుగా నన్ను రోజు వేరే పని లేకుండా మొత్తం రాష్ట్ర సమస్యని పవన్ కళ్యాణ్ జీవితం మీదే ఎవరో వచ్చి తిడతా ఉంటారు, టీవీల్లో ఎవరో వచ్చి బూతులు తిడతా ఉంటారు, అందరూ మాట్లాడతారు. అరే ఇంత బయటికి వచ్చి ఇంత అడ్డగోలుగా ఇంత అండగా తెలుగుదేశం పార్టీకి ఉంటే, తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చింది. నా తల్లిని దూషిస్తారా మీరు ఛానల్ ప్రోగ్రామ్స్ లో, మీరు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ లో? మీకు వంతారో